పెట్రోల్ బంక్లో అయితే వాటర్ నింపుకొని బయలుదేరేసాం. ఇక మనం ఏదైనా ఆగడం అంటే ఏదైనా టిఫిన్ కోసం మాత్రమే. మార్నింగ్ అవడంతో ఎవరూ లేరు. రోడ్లన్నీ ఖాళీగా ప్రశాంతంగా విశాలంగా ఉన్నాయి. ఎవరూ లేరు. మనం మాత్రమే జర్నీ సాగిస్తున్నాం. ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వచ్చే వెహికల్ మాత్రమే వస్తున్నాయి. డిమార్ట్ మనకి అక్కడి నుంచి అయితే 62 కిలోమీటర్ వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి మనం దాదాపు ఒక 3 కిలోమీటర్ వచ్చేసినట్టే ఉన్నాం. ఏదైనా బోర్డు వచ్చినప్పుడు అక్కడ ఆగి చూసి ఇంకెన్ని కిలోమీటర్లు ఉందో మీకు చూపిస్తాను. ఇప్పటికైతే ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాయి కాబట్టి రోడ్లు బాగా విశాలంగా ఉంది. ఎవరు లేరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అవడంలో ఏదో టెంపుల్ ఈవెంట్ జరుగుతున్నట్టుంది. రోడ్డు ఫుల్ లైటింగ్ వేశారు. నిజంగానే ఏదో టెంపుల్ ఈవెంట్ జరుగుతుంది. చూడడానికి ఫుల్ దారి మొత్తం లైటింగ్ వేశారు. మనం ఈరోజు మన బ్యాగ్లో బట్టలు అన్నీ వేయడంతో లైట్గా షోల్డర్స్ అన్నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. మనం ఆల్రెడీ 3 కిలోమీటర్కి ఇలా ఉంటే మరి 60 కిలోమీటర్లకు ఎలా ఉంటుందో చూడాలి. మన కండిషన్ ఆఫ్టర్ డే ఎండ్లో చూద్దాం ఎలా ఉంటుందో. ఏదో ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది. అమ్మవారి విగ్రహంగా వేశారు. ఇప్పుడే వరంగల్ గవర్నమెంట్ హాస్పిటల్ క్రాస్ అవుతున్నాం. స్టాచ్యూ అండ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. వరంగల్ సర్కిల్ ఇది క్రాస్ అయిపోయి నెక్స్ట్ మనం హనుమకొండలోకి ఎంటర్ అవుతాం. వరంగల్ భద్రకాళి సెంటర్ అండ్ ఆర్చి భద్రకాళి టెంపుల్కి వెళ్ళే రూటు. కార్మిక భవన్ దేవాలయ శాఖ కాకియా మెడికల్ కాలేజ్ హనుమకొండ. వెయ్యి స్తంభాల గుడి చీకట్లో సరిగా కనబడట్లేదు. అందువల్ల కానీ మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి చీకటి లైటింగ్ ఎక్కువ లేదు. అందుకని ఈ చీకట్లో ఇలా కవర్ చేశాను. ఇదే మన వెయ్యి స్తంభాల గుడి. ఇది ఈ టైంలో క్లోజ్ చేసి ఉంటారు. మనం ఎర్లీ కొంచెం మార్నింగ్ పూట టైంలో అయితే ఓపెన్లో ఉంటుంది. డే 3 స్టార్టింగ్లోనే వర్షం భయంకరంగా పడుతుంది. చూడండి ఎలా ఫుల్ వర్షం పడుతుందో. వర్షంలో ముందుకు వెళ్ళలేము, సాగలేము. ఫుల్ వర్షం. డే 3 స్టార్టింగ్ లోనే వర్షం స్టార్ట్ అవడం. హనుమకొండ దాటి అవుట్ సైడ్ లోకి వచ్చాము కానీ వర్షం ఫుల్ గా పడుతుంది. ఈరోజు మన డేనే కొంచెం బ్యాడ్ గా స్టార్ట్ అయిపోయింది. వర్షం ఫుల్. డే 3 వర్షంలో తడిసిపోయాము. అలాగే ముందుకు సాగాల్సి వస్తుంది. వర్షం వల్ల అక్కడక్కడ ఆగాల్సి వస్తుంది. మన ప్రయాణం ఈరోజు ఎంత లేట్ అవుతుందో, అసలు కంప్లీట్ అవుతుందో లేదో కానీ తెలియట్లేదు. ఈరోజు మధ్యలో ఎక్కడైనా స్టే చేయాల్సి వచ్చిందో ఏమో తెలియదు. కానీ చాలా కష్టంగా అయితే వర్షం అయితే భయంకరంగా పడుతుంది. చూసారుగా వర్షం అంత ఫుల్గా పడుతుందో, అందుకనే ఆగాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను తడిచిపోయాను. బట్ మన దగ్గర రెయిన్ కోట్ అవి లేవు కాబట్టి అవన్నీ మన దగ్గర లేవు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగిపోయాం మనము. ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం పడుతుంది. చూడండి మొత్తం ఎలా తడిస్తాయో, బట్టలు మొత్తం తడిస్తాయి. ఏదైనా మంచి ప్లేస్ తీసుకుని బ్రష్ అలా చేసుకొని బట్టలన్నీ మార్చుకొని అక్కడ నుంచి కొంతసేపు వెయిట్ చేసి టిఫిన్ ఏదైనా చేసి ముందుకు సాగాలి. కాకతీయ యూనివర్సిటీ